RRR సినిమాతో గ్లోబల్ స్టార్డమ్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. త్వరలోనే రిలీజ్ డేట్పై క్లారిటీ రానుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కానీ రామ్ చరణ్ మాత్రం ఇప్పటికే తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేశాడు. దీంతో నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ చేశాడు చరణ్. గతంలోనే బుచ్చిబాబుతో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. RC16 వర్కింగ్ టైటిల్తో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ ఈ సినిమా కోసం మేకవర్ అవుతున్నాడు. ఆస్ట్రేలియాలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తిరిగొచ్చాక షూటింగ్ స్టార్ట్ చేయడానికి బుచ్చిబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతోంది. దీంతో ఇప్పటికే భారీ విలేజ్ సెట్ వేస్తున్నట్టుగా వార్తలు రాగా ఇప్పుడు అందుకోసం ఖర్చు చేసిన బడ్జెట్ కూడా లీక్ అయింది. ఈ చిత్రంలో కేవలం సెట్స్ కోసమే ఏకంగా 80 నుంచి 100 కోట్ల ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యం కావడంతో రంగస్థలం సినిమాకు మించిన విలేజ్ సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేస్తున్నాడట డైరెక్టర్ బుచ్చిబాబు. మేకర్స్ కూడా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవటం లేదట. మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది. ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. మరి RC16 ఎలా ఉండబోతుందో చూడాలి.